హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. పండుగ అనేసరికి ఇంకా హడావిడిగా ముగ్గులు, తోరణాలు, ఇంకా దేవుడికి పూజలు, ప్రసాదాలు, ఇదంతా నార్మల్. మీకు కూడా అలానే. నేనైతే ఇంకా మంచిగా ముగ్గులు వేసుకున్న అండ్ తోరణాలు కూడా కట్టేసిన. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ భక్షాలు చేయడానికి ముందుగా పప్పు అయితే నీట్గా కడగాలి. తర్వాత ఈ పప్పును ఉడకబెట్టాలి. ఈ పప్పును ఉడకబెట్టాలి. మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ పిండి కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మైదా పిండి తీసుకొని కొంచెం గోధుమ పిండి కూడా తీసుకోవాలి. లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ మంచిగా వస్తుంది. పసుపు వేసుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇంకా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ముద్దగా అయిన తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. దీనిని జల్లి గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయేలాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్స్ పట్టుకోవాలి. ముందుగానే కట్ చేసుకున్న బెల్లాన్ని కూడా మిక్స్ పట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపేసుకోవాలి. మధ్యలో లైట్గా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ముద్దగా చేసుకొని అందులో పూర్ణం అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి దానిపైన వేసి మంచిగా ఒక షేప్ వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టి పాన్ పైన ఆయిల్ వేసి ఇది అనేది మంచిగా కాల్చుకోవాలి. భక్షాలు మంచిగా కాలితేనే టేస్ట్ ఉంటాయి. 2 సైడ్స్ కాలిన తర్వాత భక్షాలు రెడీ అయిపోతాయి. ఇంకా ఈ ఇయర్లో అయితే మా కన్నయ్య ఉగాది పచ్చడి చేస్తానంటే మేము వద్దన్నామని ఇంకా గోల చేస్తున్నాడు. మా ఆయన అయితే ఇంకా ఉగాది పచ్చడి చేస్తున్నాడు. నేను, మా కన్నయ్య, మా ఆయన ఇలా ఫస్ట్ టైం ఇంట్లో ఉండి చేసుకోవడం. ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఈ ఇయర్ ఇంకా వెళ్ళాలనిపించలేదు. మా ఆయన చేస్తుంటే నేను వీడియో తీస్తున్నా అని మా కన్నయ్య కూడా వీడియో తీస్తున్నా అని గోల చేస్తున్నాడు. వాడు కూడా వీడియో తీస్తాను ఫోన్ తీసుకొని వీడియో తీస్తుండు. మాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఫుల్ నవ్వుకున్నాం కూడా. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటా. ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసాం. నేను, మా కన్నయ్య, మా ఆయన అయితే తాగేసినాం. ఉగాది పచ్చడి అయితే సూపర్గా వచ్చింది. భక్షాలు కూడా సూపర్గా వచ్చాయి. మా కన్నయ్య అయితే మంచిగా తింటుండు. వాడికి చాలా బాగా నచ్చాయి. సరే మరి ఇదే మా ఉగాది సెలబ్రేషన్. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.